మాత్రమే జై శ్రీరామ్ అంటారు తప్ప ఆ రాముని పేరు వాడుకొని రాజకీయం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క రూపాయి కూడా దేవుని కోసం తీసుకురాలే. అదే మరి నిజమైన భక్తురాలైనటువంటి మన కవిత గారికి మన సంజయ్ అన్న గారు అడగగానే దీనికి దాదాపు 85 లక్షలు తీసుకురాలి. వట్టిగా పేరుకు మాత్రమే జై శ్రీరామ్ అంటారు తప్ప ఆ రాముని పేరు వాడుకొని రాజకీయం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క రూపాయి కూడా దేవుని కోసం తీసుకురాలే. అదే మరి నిజమైన భక్తురాలైనటువంటి మన కవిత గారికి మన సంజయ్ అన్న గారు అడగగానే దీనికి దాదాపు 85 లక్షలు మనందరు ముంగడికి అధ్యక్షులు లింగ పార్టీ నాయకులే కానీ ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ కూడా మనందరం మన ఎప్పుడైతే అభివృద్ధికి నిదర్శనము అభివృద్ధికి దాత అయినటువంటి మన ఎమ్మెల్యే గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకున్న విషయము విదితమే. పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది దాని మీద కూడా ఏ వాగ్దానాలు చేస్తే వచ్చిందన్న దాని మీద కూడా ఇప్పుడు మన పెద్దలందరూ ఇక్కడ చెప్తారు. ఎందుకంటే మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు దావ వసంత గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. హలో హలో జై తెలంగాణ సమానమే. ముందు మీరందరూ కూడా నన్ను గెలిపించారు. ఈ గ్రామాలలో మెజార్టీ ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇచ్చిందంటే దానికి కారణం ఈ వేదిక పైన ఉన్న గౌరవనీయులు మాజీ మంత్రులు రమణన్న గారు కావచ్చు, మాజీ మంత్రివర్యులు రాజేశ్వరగౌడ్ గారు కావచ్చు, సోదరి జడ్పీ చైర్మన్ గారు వారి తరఫున తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ గారి సత్సంబంధాలు, మిగతా ఇక్కడ నాయకులు, అన్నిటికంటే ముఖ్యంగా కవితమ్మ గారు కేసీఆర్ గారి సహకారంతో చేసిన అభివృద్ధి, మరి ఇవన్నీ కూడా నాకున్న సంబంధాలు గెలిపించాయి. మరి గ్రామం గురించి నేను ఒక 2 విషయాలు చెప్తా. చాలా ఊర్లలో రోడ్లు ఉంటాయి, మోర్లు ఉంటాయి, కరెంట్ వచ్చిందని వచ్చింది. కానీ ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నా, పెంబెట్ల రైతులు రంగపేట రైతులు నీళ్ళ కోసం కొట్లాడుకున్న రోజులు ఉన్నాయా లేవా ఒక్కసారి గుర్తు చేసుకోండి. మరి ఈ 4 ఏళ్లకి ఎవరైనా కొట్లాడినరా ఒక్కసారి యాద్ చేసుకోండి. దానికి కారణం మీ దయతోటి గెలిచిన నేను కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ రంగపేట అక్కడ రోడ్డు కట్ చేసి తూంబెట్టిస్తే ఇవాళ అక్కడికి వెళ్ళి తుమ్మలకుంటకెళ్ళి నీళ్ళు వచ్చి మన పెంబెట్ల మత్తడి దుంకుతే కాంగ్రెస్ నాయకులు నడుతుంటే బురద అంటుతుంది, అడవిలో అంటారు. అంటే అది లేచిన రోడ్డు పోయినట్టు. కానీ ఆనాడు నీళ్లు లేని పరిస్థితి. ఇలా పంటలు పుష్కలంగా పడుతున్నాయి.
వాగంతా నిండిపోతే ఉపాధి హామీలు మొత్తం సాఫ్ చేయించినాం. అట్లనే నిన్న మొన్నటి దానిక నిరుడు దానిక బ్రహ్మాండంగా చెర్ల నీళ్లుండే. కానీ నిన్న నేను మడలయ్య గుడికాడికి పోతే ఒక్కొక్కటి 3 కిలోల చేప ఇయ్యాలని గారు ఉండుంటది. 3 కిలోల చేప నీళ్లు లేక చచ్చిపోయాడు పడి ఉండే. గంగపుత్రులు కొన్ని పట్టుకపోయి ఎంత బాధాకరం చెప్పండి. ఎంతటి బాధ ఇది కళ్ళారా కనబడ్డది. నేను నిన్న పొద్దున పోతే నిన్న కోలాపురం అనువల్ల గుడికాడికి వచ్చి ఆడికి అటెండ్కి అడిగితే చెప్తాను. నా ఇంటర్ లచ్చకపేట సర్పంచ్ ఉండ్రి మీరు పెట్టించిన మొన్న తీస్తే ఆఖరి తడి పొలాలు వారిని వాళ్ళకి వచ్చి కొద్దిగా పోషంపేట చెర్లకు ఇవి నీళ్ళు వచ్చినాయి ఆఖరి తడిలా అన్నారు. మరి ఇదే పరిస్థితి గతంలో ఉండేనా? 4-5 ఏళ్ళు కేసీఆర్ వచ్చినాక ఉండేనా? ఈ కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు తెచ్చారు. ఇట్లానే ఉండే బస్తాంతం ముందు గిట్ల పోతుండే మందికి ఎవరికి గిట్ల నడుతుందని అంతే తప్పగా చేసింది ఏం లేదు. మీకు 2500 పింఛన్ ఇస్తామన్నారు ఇచ్చిండ్రా? 2000-4000 చేస్తామన్నారు చేసిండ్రా? తులం బంగారం మాట గొడవలు తెలిసి మమ్మల్ని గెలిపించారు. చిరుకులు వస్తున్నాయి, ఎక్కువ సమయం లేదు. మరి ఈ సందర్భంలో గౌరవ పెద్దలు రాజేశం గౌడ్ గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నా. చాలా చాలా సీనియర్ నాయకులు నిజామాబాద్ ప్రాంతంలో, మన ప్రాంతంలో కొంచెం తెలియదు కానీ ఇంతకంటే సీనియర్ నాయకులు రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఒకరైన పెద్దలు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి అన్న, నాకు సోదర సమానులు, అన్న సమానులు, మాజీ మంత్రివర్యులు, మీ అందరు కూడా చాలా పరిచయం ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ మిత్రులు రమణన్న గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్, మీ అందరు కూడా చాలా పరిచయం ఉన్న పెద్దలు శ్రీ రాజేశం గౌడ్ గారికి, ఇప్పటి వరకు మీతో మాట్లాడిన సోదరి జడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, మాజీ మార్కెట్ చైర్మన్, ఇప్పుడు ఎలక్షన్ లో మనకి ఇన్ఛార్జిగా వచ్చిన బాపిరెడ్డి గారికి, వసంత గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులు మిత్రులు శ్రీ పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారికి, ఈ 2-3-4 గ్రామాల పార్టీ అధ్యక్షులకు, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు, మా వివిధ పదవులకి వెళ్ళి ఏ విధంగా ముందుకెళ్ళిండో అదే విధంగా సంజయ్ గారు కానీ, రాజేశం గౌడ్ గారు కానీ, దా వసంత గారు కానీ మేమందరం కూడా అనేక పదవులతో ముందుకెళ్ళినాం. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడ్డాం. అధికార పక్షంగా పనిచేస్తున్నాం, ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. కోరేటువంటిది 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఆర్మూర్లో, బాన్సువాడలో, నిజామాబాద్ రూరల్లో గెలిచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న యువకులలో యువకునిగా, పెద్దవాళ్లలో పెద్దవానిగా, తలలో నాలుకగా ఉండే సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, జడ్పీ చైర్పర్సన్ గారు స్థానిక నాయకత్వాన్ని కలిసిమెలిసి ఉండి గతంలో ఏ విధంగా అయితే ఇక్కడ సమస్యల పరిష్కారం పాటుపడ్డామో తిరిగి మళ్ళీ మీ అందరం కూడా మీకు సేవ చేస్తామని చెప్పని కేసీఆర్ గారు పంపించినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నను జగిత్యాల్లో సంజయ్ గారికి ఏ విధంగా అయితే భారీ మేరతో గెలిపించినామో అదే విధంగా భారీ మేరట్ ఇవ్వాలని చెప్పని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు. ప్రాంతానికి కొత్త నాయకుడు మాత్రం సీనియర్. నేను గ్రామ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని. నేను వ్యవసాయం చేసిన, నేను నాగలు దున్నిన, గొర్రె కొట్టిన, పొలం వేసిన, గ్రామంలో పోలీస్ పనులు చేసిన 7 సంవత్సరాలు. సొసైటీ చైర్మన్ చేసిన, 4 సార్లు ఎమ్మెల్యే చేసిన. అంటే ఇవన్నీ నేనేదో సాధించినని కాదు. నేను చాలా చిన్నవాడిని, సామాన్యుడిని. కానీ మీలాంటి ప్రజలు నా నిమిషాలు గెలిపించారు. నాకు ఉపతనం కాదు, నేను చేసిన సేవ, నేను ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఉన్నా కాబట్టి ఆ విధంగా నన్ను ఆదరిస్తున్నాను. అదృష్టవశాత్తు మరి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి నన్ను అభ్యర్థిగా ప్రకటించిన గౌరవనీయులు పెద్దలు, మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారి యొక్క ఆలోచనతో మరి ఈ ప్రాంతంలో కంటెస్ట్ చేయాల గోవర్ధన్ గారు అన్నప్పుడు ఆయన మాటలు శిరసావహించి ఈరోజు అభ్యర్థిగా మీరు ముందుకు వస్తున్నాను. నాకు అదృష్టం ఏంటంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1 జగిత్యాల, 2 కూరలు. బాబు 1 నిమిషం ప్లీజ్.
మూడోది బాల్కొండ, నాలుగోది ఆర్మూర్, ఐదోది నిజామాబాద్ టౌన్, ఆరవది అర్బన్ రూరల్, ఏడోది బోధన్. దాదాపుగా 7 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తున్నాం. మనం అదృష్టం ఏంటంటే 7 3 అసెంబ్లీ స్థానాల్లో మనం ఉన్నాం. కొరట్లో ఉన్నాం, జగిత్యాల ఉన్నాం, బాల్కొండ ఉన్నాం. నిజామాబాద్ రూరల్ నుంచి నేను పోటీ చేస్తున్నాను 4 వ్యక్తి. నేను ఆర్మూర్లో ఎమ్మెల్యే చేసిన కాబట్టి 5వ వ్యక్తి. వాళ్ళకున్న కేవలం 2 మాత్రమే. ఆ రెండింటిలో కూడా మనకున్నది క్యాడర్. మనం గెలుస్తున్నాం మీ అందరి దయ వల్ల. ఇప్పుడు నేను మనవి చేస్తున్నా, ఈ ప్రాంత నాయకుడు నేను గౌరవిస్తాను, నేను గౌరవించాను కాదు, నేను ఎదురు వ్యక్తులు గౌరవించే వ్యక్తి. నేను జీవన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఎంపీగా. 10 సార్లు పోటీ చేసిండు ఆయన. ప్రాంతానికి చేసిందంటే ఇక్కడున్న నాయకులు తప్ప ఆయన చేసింది చాలా తక్కువ. ఇవాళ ఎంత దురాశ అంటే ఆయనకు, ఒక పక్క ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన ఎమ్మెల్సీ ఉండి అసెంబ్లీ పోటీ చేసిండు, సంజయ్ కుమార్ గారు ఓడిపోయాడు, మళ్ళీ ఎంపీ. అంటే కాంగ్రెస్ పార్టీ నా చేతుల్లో ఉంది, ఏదంటే ఆ టికెట్ తెచ్చుకుంటే నేను ప్రజలు గెలిపించినా పర్లేదు, గెలిపించకుండా పర్లేదు, నేను మాత్రం అధికారం చెలాయిస్తానే వ్యక్తి ఆయన. ఇవాళ నేను మనవి చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఈ ప్రాంతం నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ ఈ ప్రాంతంలో పుట్టిన మీ అందరికి చాలా మంది తెలియదు. కరీంనగర్ జిల్లాలో పుట్టిన మా అమ్మగారి దేశాయపేట విలేజ్, మేడిపల్లి మండలం. ఆ గ్రామంలో పుట్టిన పెరిగిన నేను పాత్రనే, కొత్తని కాదు. ఇవాళ నేను మీ అందరి దేవాలయ గెలిచిన తర్వాత 7 నియోజకవర్గాల్లో తప్పకుండా సమానంగా చూస్తున్నాను. అరవింద్ లాగానో వాడు గెలవగానే ఏ ఊరికైనా పోయిందంటే పోలే అని చెప్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మన పొలాసు పోయినాం మేము, మన ఫండ్స్ ఇచ్చినట్టు లేదని చెప్తారు. అలా నా పేరు ఉండదు. నేను ప్రతి గ్రామాన్ని సమానంగా చూసే వ్యక్తి. నేను నాకున్న అనుభవంతో ఏ వ్యక్తి ఒక వ్యక్తి కూడా నా గురించి చెడు మాట్లాడద్దు. నేను ఒకటి గమనించాలి ఏంటంటే, ముగ్గురం పోటీ చేస్తున్నాం ఇక్కడ. బీజేపీ నుంచి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏదైనా ఒక్క మాట బదనాలు చేస్తున్నారు నన్ను. ఇలాంటి వ్యక్తిని అంటూ వాళ్ళు నాకు మచ్చ కూడా లేదు, నాకు మచ్చ కూడా లేదు. ఎవడు కూడా నాకు ఆరోపణ చేసే స్థాయి లేదు. వాళ్ళ పేరుని మచ్చలే, వాళ్ళన్నీ బదనాం కేసులు అవన్నీ. ఇవాళ అదే విధంగా ఉంటా కొనసాగుతా. నేను ఈ ప్రాంతంలో నేను చూస్తున్నా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఈ ప్రాంతం బాగుపడ్డది తెలుసు నాకు. అంతకుముందు నేను చిన్న పిల్లాడు చూస్తుంటే దుబ్బలు కొట్లాడుతుంది ఈ ప్రాంతంలో. ప్రాజెక్ట్ నీళ్ళు రావడం బాగైంది. ఆ తర్వాత కరువు రాకుండా మనకు తెలియకుండా చేసిన ఆయన. కరువు వచ్చినా వర్షాలు లేకున్నా కింద నుంచి వాటర్ తీసుకొచ్చి మళ్ళీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు పోసి మళ్ళీ మనం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా నా కన్న బిడ్డలు చూడలేదు. మా అవ్వలు మా అక్కలు గమనించాల. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో మీకున్న పెన్షన్లు 200 రూపాయలు మాత్రం ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత 2000 రూపాయలు చేసిన 10 ఏళ్ళు నిర్విధంగా చేసిన. కరోనా వచ్చినా కరువు వచ్చినా కూడా దూరం చేసుకోకుండా ప్రతి ఒక్కరిని కాపాడాడు. చాలా మంది అవ్వరు చెల్లెలు చూస్తారు. నా పెద్ద కూడా కేసీఆర్ అన్నాడు. మరి ఎందుకు మర్చిపోయింది మీరు? కారణం ఏంటంటే ఒకటే కారణం, ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు మనల్ని తిట్టలేదు, కేసీఆర్ చెడ్డడం లేదు మనల్ని. ఒకటే అనుకున్నారు వాళ్ళు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పిసిసి అధ్యక్షుడు ఆయన వాగ్దానం చేసిందంటే, కేసీఆర్ 2000 ఇస్తున్నాడా, నేను 4000 ఇస్తాడు. ఆయన పెన్షన్ 4000 ఇస్తున్నాడు. 4000 ఏం చేస్తాడంటే పాపం తింటది, తాగుతుంది, ఏదో చేస్తుంది. రెండోది ఏంటంటే మనమలు వస్తున్నాడు దగ్గరికి. మనమలు వచ్చి అవ్వ నాకు ఒక 500 రూపాయలు పెట్రోల్ పోసుకుంటాడు, రాత్రి కాళ్ళు వస్తున్నాడు. ఎన్ని కట్టిపోయింది మించి ప్రజల్ని నెలకు సంవత్సరానికి పంటకు 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. సంవత్సరానికి 5,000 రూపాయలు పంటకు ఇస్తున్నాడు. ఇచ్చిండు ప్రాంప్ట్గా ఆయన. ఇవ్వలేమన్నాడు, నేను 15,000 ఇస్తాడు. ఇంకేమన్నాడు, 2 పంటలకు ఇస్తాడా, 3వ పంట కూడా ఇస్తున్నాడు. 3వ పంట పండిస్తారు ఎవడన్నా. కానీ జనం ఓహో అనుకున్నారు. 3వ పంట లేదు, 1 పంట కూడా దిక్కులేదు. పంటలు కోసేటప్పుడు ఇస్తున్నాడు కొంత 4 ఎకరాలకు 3 ఎకరాలకు ఇస్తున్నాడు. మరి వచ్చే మళ్ళా వేసే పంటకు ఎవడిస్తాడు? ఇస్తాడా అని అడుగుతున్నాడు నేను. ఇప్పుడే ఇయ్యాల, మేలు ఇయ్యాల, మళ్ళీ 2వ రైతు బంధు. ఇవే ఇప్పుడు ఇచ్చినప్పుడు అవి ఎప్పుడు ఇస్తాడు? పచ్చి అబద్ధాలకు చూటా కోర్. వాళ్ళు నిజామాబాద్ సభలో చెప్తున్నాడు, మీరు నమ్మండి నన్ను,
15 ఆగస్టుకి ఇస్తాడు రైతు రుణమాఫీ. ఎన్నిసార్లు చెప్తున్నావు గెలిచిన తర్వాత? డిసెంబర్ 9th నాడు ఇస్తున్నాను రుణమాఫీ 2 లక్షల రూపాయలు. మళ్ళీ 1 month కన్నా 100 రోజులు అన్నావు. ఇప్పుడు ఏమంటాడు? డిసెంబర్ 15th అంటే ఆ రోజు వరకు లోకల్ పార్టీ ఎలక్షన్లు అయిపోతాయి, పార్లమెంట్ అయిపోతుంది, ఓట్లు దండుకోవాలా, మళ్ళా గది మీద కూర్చోవాలా. పచ్చి మోసగాడు. అలాంటి వ్యక్తి గురించి మనము ఆలోచించద్దు, దయచేసి చెప్తున్నా. అదే